స్వామీజీ నమస్కారం అండి. హరి ఓం. గతంలో మిమ్మల్ని కలిసినప్పుడు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇప్పుడు కూడా కొన్ని ధర్మ సందేహాలతో మీ ముందుకు వచ్చాను. నా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, విరాట్ పురుషుడు అంటారు. అసలు ఎవరు ఆయన విరాట్ పురుషుడు అంటే? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే విరాట్ అంటే అనంతము, అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న స్వరూపాన్ని విరాట్ అంటారు. విరాట్ అంటే ఇంగ్లీష్లో ద బిగ్, దానినే బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటే బృహత్తమత్వాత్ బ్రహ్మ, అంటే దానికంటే పెద్దది లేదు, దానికంటే చిన్నది కూడా ఉండదు. అనోరణీయాన్ మహతో మహీయాన్, ఈ రెండింటిని కలిపితే సర్వవ్యాపి, దానినే విరాట్ పురుష అంటారు. ఇంతకీ పురుష అంటే ఏంటి? పూర్ణత్వాత్ పురుష, అంటే మొత్తము వ్యాపించి సంపూర్ణ తత్వంగా ఉన్నదాన్ని పురుష. అంతే తప్ప మగ ఆడ ఈ స్త్రీ పురుషులకు సంబంధించిన పురుష కాదు. ఓకే. కాబట్టి పురుష అంటే ఇక్కడ పురుషుడు కాదు, పరమాత్మకి ఇంకొక పేరు పురుష. అయితే ఎప్పుడైతే శుద్ధ చైతన్య స్వరూపములు ఎటువంటి గుణములు లేవు, ధర్మము లేవు, రూపము లేదు, రసము లేదు, గంధము లేదు, శబ్దం లేదు, అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్, అంటే ఆ యొక్క స్వరూప తత్వం చైతన్యంలో ఇటువంటి గుణములు లేవు, ఆకారము లేవు, రూపము లేదు. కాబట్టి ఆ శుద్ధ చైతన్యం అనేది అవ్యక్త స్వరూపం. అవ్యక్త స్వరూపం కాబట్టి దానికి అధిష్టానంగా, దాని సహాయంతో, దాని ఆశ్రయంతో మాయాశక్తి అనేది మూడు గుణములు, త్రిగుణములు, అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము, వీటి ద్వారా మొట్టమొదటి ఆ చైతన్య స్వరూపం ఒక బీజంగా, కారణభూతంగా, కారణ అవస్థలో ఉన్నటువంటి ఆ ప్రపంచమంతా కారణ ప్రపంచ అధిష్టాన చైతన్యం ఏదైతే ఉందో దానిని ఈశ్వర అంటారు, లేదా అంతర్యామి అంటారు. అయితే దాని తర్వాత తన్మాత్రములు ఏదైతే మనకు మనస్సు, బుద్ధి ఉంది కదా, ఇంద్రియములు, అవి ఒక వెష్టి సూక్ష్మ శరీరం అంటారు. అదేవిధంగా సమష్టి పరంగా చూసుకుంటే ఆ సూక్ష్మ ప్రపంచానికి ఆ అధిష్టాన చైతన్యం ఏదైతే ఉందో దానిని హిరణ్యగర్భ అంటారు, హిరణ్యగర్భ. అదేవిధంగా వెష్టి ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ స్థూల శరీరం ఉంది. ఈ స్థూల శరీరం మనకు వెష్టి రూపంలో ఎలాగైతే ఉందో, ఈ యావత్ సృష్టి అంతా కూడా పంచభూతముల ద్వారా ఒక స్థూల సృష్టి ఉంది. దాన్ని స్థూల ప్రపంచం అంటారు, దీన్ని స్థూల శరీరం అంటారు. ఈ స్థూల శరీరం ఎలాగైతే స్థూల శరీరంగా మనకి వ్యక్తంగా కనిపిస్తుందో, యావత్ సృష్టి అంతా కూడా సమష్టి రూపంలో వ్యక్తమయ్యి స్థూల ప్రపంచానికి ఒక అదే సేమ్ ఆ చైతన్య స్వరూపమే స్థూల ప్రపంచం ద్వారా శరీరంగా కలిగి ఉంటే దానికి విరాట్ పురుష అంటారు. ఇప్పుడు మీకు మూడు విషయాలు తెలియాలి. వెష్టి, సమష్టి. వెష్టికి మైక్రోకాజ్మ్ అంటారు, సమష్టికి మ్యాక్రోకాజ్మ్ అంటారు. ఇప్పుడు మీకు ఎలాగైంది అంటే ఒక వ్యక్తి అంటే వ్యక్తిగతంగా కారణ శరీరం అంటే ఏంటి? మన గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎలాంటి అవ్యక్త రూపంగా మనది ఉంటుందో దాన్ని కారణ శరీరం అంటారు. అది బీజముగా ఉంటూ సూక్ష్మ శరీరం అంటే ఏంటి? మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, పంచప్రాణములు కలిస్తే సూక్ష్మ శరీరం. ఈ స్థూల దేహం కలిగితే ఏంటి? స్థూల శరీరం. అంటే మనకి వెష్టి రూపంలో కూడా మూడు శరీరములు ఉన్నాయి. ఒకటి స్థూల శరీరము, రెండు సూక్ష్మ శరీరము, మూడు కారణ శరీరము. మరి ఈ యొక్క స్థూల శరీరము యందు కూడా ఆ పరమాత్మ చైతన్యం ఉంది కదా, దానికి విశ్వ అంటారు.
మరి మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, పంచప్రాణములతో కలిపినటువంటి ఒక శరీరాన్ని ఏమన్నాము? సూక్ష్మ శరీరం అన్నాము. ఆ సూక్ష్మ శరీరంలో కూడాను ఆ శుద్ధ చైతన్యమే అధిష్టానంగా ఉంది కాబట్టి దాన్ని ఏమన్నారంటే తైజసః అన్నారు. తైజస్ అంటారు. అదేవిధంగా ఆ కారణ శరీరంలో వెష్టి రూపంలో కూడాను అదే చైతన్యం ఉంది. దాన్ని ప్రాజ్ఞ అన్నారు. ప్రాజ్ఞ. 3 వచ్చాయి కదా. అంటే స్థూల శరీరం జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఆ చైతన్య పురుషునికి ఏమన్నారు? వెష్టి రూపంలో విశ్వ. వెష్టి రూపంలో సూక్ష్మ శరీరానికి అంటే ఏంటి? స్వప్నావస్థలో ఉన్నారనుకోండి, దాన్ని తైజస అన్నారు. గాఢ నిద్ర అవస్థలో ఈ యొక్క వ్యక్తిగత శరీరం యందు ఉన్నటువంటి కారణ శరీరంలో ఉన్నటువంటి అధిష్టాన చైతన్యానికి ఏమంటారు? ప్రాజ్ఞ. 3 ఇవి వెష్టి రూపంగా చెప్పాను. వెష్టి రూపమునే సమష్టిలో చూసుకోవాలి. ఎందుకు? బ్రహ్మాండాన్ని పోలి ఉంటుంది అండం. అండ, పిండాండ, బ్రహ్మాండ. పిండాండము, బ్రహ్మాండము. పిండాండం ఏదైతే ఉందో దాన్నే బ్రహ్మాండంగా ఉంటుంది. సముద్రం యొక్క రుచి మీరు చూడాలంటే ఒక నీటి బిందువు చాలు, సముద్ర రుచి అంతా మనకి తెలుస్తుంది. అన్నం ఉడికిందా లేదా, ఒక అన్నం మెతుకు పట్టుకుంటే అమ్మ చెప్తుంది ఉడికిందా లేదని. అదేవిధంగా ఈ వెష్టి స్వరూపాన్ని మీరు పరిశీలిస్తే, రీసెర్చ్ చేస్తే అప్పుడు పూర్తి విశ్వం అంతా రీసెర్చ్ చేసినట్టు అవుతుందన్నమాట. అందువలన వెష్టి ప్రకారంగా 3 చూసాం మనం. 3 నామములు ఎవరికి? ఆ చైతన్య పురుషుడికి. పురుషుడు అనకూడదు, మగవాడు కాదు కాబట్టి ఆ చైతన్య పురుష అంటారు సంస్కృతంలో. అందువలన ఇదే స్థూల శరీరం ఉంది కదా, దీన్ని సమష్టి విశ్వం రూపంగా స్థూల ప్రపంచాన్ని చూడండి. విశ్వమంతా వ్యాపించి ఆ పరమాత్మ చైతన్య పురుష ఏదైతే విశ్వం అంటే స్థూల విశ్వానికి అధిష్టానంగా ఉన్న చైతన్యాన్ని విరాట్ పురుష అంటారు. ఓకే. దానికి అధిష్టానంగా ఉన్నది ఏంటి? సాఫ్ట్వేర్ లాంటిది. అది సూక్ష్మ ప్రపంచానికి అధిష్టానంగా చైతన్యాన్ని ఏమంటారు? హిరణ్య గర్భ. ఈ రెండింటికి ఆధారభూతంగా ఉన్నటువంటి కారణ ప్రపంచం అంటే మన కారణ శరీరం ఎలాగో కారణ ప్రపంచం సమష్టి, దానికి అధిష్టాన చైతన్యాన్ని ఈశ్వర లేదా అంతర్యామి అంటారు. అందుకే మనలో కూడా ఆ విరాట్ విశ్వరూప పురుష ఏదైతే విరాట్ ఉన్నదో మనలో కూడా ఉంటుంది. ఎలాగంటే ఈ పాదములు ఇక్కడ మనం కూర్చొని సీటు వరకు యావత్ భూమండలం అంతా మనం ఊహించుకోవచ్చు. పృథ్వీతత్వం అన్నట్టు ఇది. దీనిపైన బ్లాడర్ ఉంటుంది, మూత్రాశయం, అది జలతత్వం అన్నమాట. యావత్ విశ్వంలో ఉన్నటువంటి జల ప్రపంచానికి ప్రతీక. దానిపైన జఠరాగ్ని, నాభి బొడ్డు వద్ద వైశ్వానర అగ్ని, యావత్తు సృష్టి అగ్నికి ప్రతీక. దానిపైన శ్వాసకోశ నాళాలు అంటారు, లంగ్స్, ఊపిరితిత్తులు, అది వాయువుకి సమస్త సృష్టిలో ఉన్న వాయువుకి ప్రతీక. అదేవిధంగా గొంతు భాగంలో ఖాళీ ఉంటుంది, ఆకాశతత్వానికి ప్రతీక. నేత్రములు సూర్యచంద్రులు నక్షత్రాల గ్రహాలకి ప్రతీక. ఈ చెవులు దిగ్దేవతలకి ప్రతీక. యావత్తు ఈ జుట్టు మొత్తం అడవులు చెట్లకి ప్రతీక. ఈ యొక్క మన ఒంటి మీద ఉన్నటువంటి ఈ రోమాలు ఉన్నాయి, అవి మొత్తం ఓషధులు వనస్పతులకి ప్రతీక. మన లోపల ఉన్నటువంటి ఎముకలు పర్వతాలకు ప్రతీక. మాంస కండరాలు కొండలు గుట్టలకి ప్రతీక. తర్వాత నరాలు ఉన్నాయి, నర్వస్ సిస్టమ్, అవి నదులకి ప్రతీక. ఈ విధంగా మొత్తం యావత్ ప్రపంచాన్ని, ఈ విరాట స్వరూపాన్ని మన యొక్క వ్యక్తిగతంగా చూస్తే దీన్ని పూర్తిగా విశ్వరూప ఉపాసన లేదా విశ్వరూప ధ్యానము అంటారు. ఈ విధంగా విరాట్ అంటే బృహత్, బ్రహ్మ అని అర్థం, అంటే ద బిగ్, అనంతం అని అర్థం. కాబట్టి మొత్తం విశ్వానంతటి కూడాను అంటే ఈ విశ్వమే శరీరంగా కలిగి ఉన్న చైతన్యాన్ని విశ్వరూప లేదా విరాట్ పురుష అంటారు. చాలా చక్కగా వివరించారు. ధ్యానం అని అన్నారు కదా మీరు. ఇప్పుడు ధ్యానం మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే మనం
ప్రణవనాద సాధన చేయాలి. దాన్ని ఎలా పట్టుకోవాలి? ఇప్పుడు ప్రణవనాదం అన్నారు. ప్రణవ అంటే ఏంటంటే, అంటే ఉత్తమ, నవ అంటే నామము. ఉత్తమ నామం ఎవరికి? ఈశ్వర. తస్య వాచక ప్రణవ అన్నారు పతంజలి యోగ సూత్రంలో. అంటే ఈశ్వరుని యొక్క నామది ఉత్తమ పేరేంటి? ప్రణవ అంటే ఓంకార శబ్దం. ఓంకారం అనేది పట్టుకోవడాలు ఏమి ఉండవు. ఆత్మకి ఇంకొక పేరు ఓం. అంటే ఓం అంటే ఏంటంటే దాంట్లో 4 పాదములు ఉంటాయి. 4 పాదములు. ఒకటి అకారము, ఉకారము, మకారము, ఇంకెటువంటి లేనిది అంటే అమాత్ర అంటారు దాన్ని. అంటే ఇంకేం సైలెన్స్, ఆ నిశ్శబ్దాన్ని అమాత్ర అంటారు. దాన్నే తురీయము అంటారు. అందువలన మనము అకారముతో మనం ప్రారంభించేటప్పుడు అది సృష్టిని తెలియజేస్తుంది. ఉకారము స్థితిని తెలియజేస్తుంది. మకారము లయం, ప్రళయాన్ని తెలియజేస్తుంది. అకారము జాగ్రత్త అవస్థని తెలియజేస్తుంది. ఉకారము స్వప్న అవస్థని తెలియజేస్తుంది. మకారము గాఢ నిద్ర అవస్థని తెలియజేస్తుంది. అయితే మూడింటిలో కూడాను ఉంటూ ఈ 3 అవస్థలకు అతీతంగా ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అది అమాత్ర తురీయం. అందువలన మనం ఎప్పుడైతే సర్వము ఆ యొక్క సంకల్పాలు, ఆలోచనలు, సంబంధాలు అన్నీ విడిచిపెట్టి మీరు ఎప్పుడైతే ఓంకారం అనేది ఉచ్చరిస్తారో, ఆ ఓంకారం అంటే పూర్తిగా పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఆ పర అనేది ఏంటి? శుద్ధ చైతన్య తత్వానికి అనుసంధానం కావడానికి ఓంకారం అనేది 2 విధములుగా ఉన్నది. ఏంటి? ఒకటి సగుణ పరమాత్మను కూడా ఓంకారం తెలియజేస్తుంది. నిర్గుణ నిరాకార పరమాత్మను కూడా ఓంకారం తెలియజేస్తుంది. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఆ ఓంకార స్వరూప నిర్గుణ నిరాకార పరమాత్మనే ఓంకారాయ అంటారు. కాబట్టి ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః అంటారన్నమాట. అందుకే ఓమిత్యే అక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ అంటే భగవద్గీతలో కూడా ఓం అనేది ఏకాక్షరము. బ్రహ్మని ఒక అక్షరంతో పిలుస్తారు ఓం అని. సర్వే వేదా యత్ పదమామనంతి తపాంసి సర్వాని యత్ వదంతి అంటే ఈ ఋషులు, మునులు, యోగులు దేని గురించి మాట్లాడుతున్నారో సర్వ వేదములు చెప్పిన తత్వము ఒక్క ఓంకారం గురించి చెప్తున్నాయి. అన్ని వేదములు ఒక్క ఓంకారం గురించి చెప్తున్నాయి. తర్వాత ఋషులు, యోగులు ఓంకారం మీదే తపస్సు చేస్తున్నారు. బ్రహ్మచర్యులు అందరూ బ్రహ్మచర్య వ్రతం కూడా దేనికోసము? ఆ ఓంకారాన్ని పొందడానికే తపిస్తున్నారు. దాన్నే ఓం అంటారు అని వేదముల్లో, ఉపనిషత్తుల్లో చెప్పారు. కాబట్టి ఆ ఓంకారం అనేది మొట్టమొదట మనకి బిగ్గరగా మనం ఉచ్చరిస్తే మీరన్ని సంకల్పాలు, బాహ్య ప్రపంచము, సంబంధాల నుంచి వైదొలిగి మన అంతర్ముఖంగా వెళ్ళడానికి మనస్సులో ఉన్నటువంటి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. తర్వాత ఓంకారం అనేది ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఆకార, ఉకార, మకారం అన్నాను కానీ విడగొట్టకూడదు. అది ఒక అక్షరమే. చాలామంది మా తప్పు అది. ఎందుకంటే తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు తల్లి వేరు, బిడ్డ వేరుగా ఉండవు. బిడ్డ బయటకు వచ్చినంత వరకు ఒకే యూనిట్. ఓంకారం కూడా అకార, ఉకార, మకార 3 గర్భంగా ఒక యూనిట్గా ఉంటాయి. వాటిని విడదీస్తే అంటే డెలివరీ సమయం కాకుండా సిజరిన్ చేసినట్టే అనమాట. అందువలన ఓంకారాన్ని ఎప్పుడు విడదీయకూడదు.
పూజ్య స్వామి దయానంద సరస్వతి వారు ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది పెద్ద గురువులు ఓ అంటారు, వారు దాన్ని ఒక వేరే మనకు ఒక కుక్క అలాగే ఒక్కొక్కసారి అరుస్తుందని కూడా చెప్పారు ఆయన, నేను కాదు. కాబట్టి ఈ విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అందువలన ఓంకారం అనేది, ఓం అనేది ఇక అల్టిమేట్ అనమాట. ఎందుకు? యావత్ ఈశ్వర జ్ఞానం ఆ ఓంకారం నుండి వచ్చింది. మొత్తం సర్వం సృష్టి ఓంకారమేవా, సృష్టి స్థితి లయ ఓంకారమేవా. ఈ సృష్టిలో మీరు ఏది చెప్పినా అది ఓంకారమే అని చెప్పారు మాండూక్య ఉపనిషత్తులు. కాబట్టి ఓంకారం అనేది అత్యుత్తమ మెడిటేషన్ అన్నమాట. అంటే ఏంటి? మనం ఓంకారము ఉచ్చరించేటప్పుడు మనం ఏంటంటే అకారం అంటే స్థూల శరీరంతో అనుసంధానం చెయ్యాలి. స్థూల శరీరం యందు ఉన్న చైతన్యం ఏమన్నాను? విశ్వ. స్థూల ప్రపంచం యందు ఉన్నటువంటి చైతన్యం ఏమన్నాను? విరాట పురుష. అంటే అకారం అంటే విశ్వ విరాట పురుషుకి అనుసంధానం చెయ్యాలి, జాగ్రత్త అవస్థకి అనుసంధానం చెయ్యాలి, సృష్టికి అనుసంధానం చెయ్యాలి. అంటే ప్రతి ఒక్కటి మూలం ఆధారంగా ఉన్నదాని అంతటినీ అకారంతో అనుసంధానం చేసుకోవాలి. అందువలన మనము ఎప్పుడైతే ఓంకారం ఉచ్చరిస్తున్నామో, ఓం ప్రారంభించినప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నట్టుగా భావన చెయ్యాలి. అలాగ కొంచెం పెంచుతామన్నమాట ఉత్కృష్ట స్థితికి ఉకారం. అప్పుడు మనం స్వప్నంలో ప్రవేశించినట్టు భావన చెయ్యాలి. స్వప్నం నుండి మళ్ళీ మెల్లగా తగ్గించుకుంటూ మకారానికి వచ్చినప్పుడు గాఢ నిద్రలో ప్రవేశించినట్టు భావన చెయ్యాలి. అంటే అకారం బ్రహ్మ అనుకుంటే ఉకారం విష్ణు, మకారం శివ. అకారం సరస్వతి అనుకుంటే ఉకారం లక్ష్మి, మకారము దుర్గా. ఉకారం లక్ష్మి, మకారం దుర్గా. ఇలా ఏమి తీసుకున్నా మీరు అంటే యావత్ సృష్టిలో ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా స్థూలంగా సూక్ష్మంగా కారణంగా వస్తువులుగా రూపములుగా జంతువులు చెట్లు యావత్ ప్రపంచము ఓంకారంలోనే ఇమిడి ఉంటాయి. ఎందుకు? ఓంకారం అకార ఉకార మకారం ఉంది కదా, అది గాయత్రి మంత్రం 3 పాదములు కూడా ఈ 3 అకార ఉకార మకారాలుగా ఉంటుంది గాయత్రి మంత్రం కూడా. అంటే గాయత్రి మంత్రం కూడాను దానిలో లోడ్ చేయబడి ఉంటుంది. 3 పాదములు. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. 3 పాదములు అనమాట. మరి 4వ పాదం గాయత్రి ఏంటి? అది నిర్గుణ నిరాకార ఆత్మ చైతన్యమే. అదే అమాత్రగా ఉన్నది ఓంకారము. మరి 3 పాదముల గాయత్రి 3 వేదములకు తెలియజేస్తుంది ప్రతీకగా. ఋగ్వేద, యజుర్వేద, సామవేద. అథర్వ వేదం అనేది ఋగ్వేదం యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. అందుకే 3 వేదములుగానే మొదట చెప్పేవాళ్ళు. ఈ విధంగా త్రయీ వేదా అంటారు. అందువలన ఓంకారం అనేది గురువు ద్వారా ఆ యొక్క మంత్రదీక్ష తీసుకోవాలి. దాన్ని స్పష్టంగా మనము పూర్తిగా లోపల శ్వాస తీసుకొని విడిచిపెట్టేటప్పుడు ఓంకార ఉచ్చారణ చేయాలి. ఒకసారి చేసి చూపించండి గురుగారు. మనము నిటారుగా కూర్చొని నేత్రములని ఒక 3/4 వంతు మూసి ఉంచవాలి. అంటే ఏంటి? పూర్తిగా బిగుసుకునేటట్టు నేత్రములు మూయరాదు. ఎందుకు? మీరు బాగా నేత్రం మూసుకున్నారనుకోండి, మీరు నిద్రలోకి జారుకోవచ్చు. ఒకవేళ నేత్రం ఓపెన్ చేసి ఉన్నారనుకోండి, బయట ప్రపంచం దృష్టి వెళ్ళిపోతుంది. కాబట్టి అందుకే మనకి శివ ధ్యానం ఏదైనా ఫోటో చూశారనుకోండి, జస్ట్ 3/4 వంతు ఓపెన్ అయినట్టు అలా జస్ట్ కలవకుండా. అందువలన అయితే మరి అలాగుంటే ఎక్కడ చూడాలి? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు, వీలైతే ఆరంభంలో మీ ఈ యొక్క నాసిక చివరి భాగం చూడవచ్చు, చూసి చూడనట్టు. ఎందుకు? ఈ చూడడం మీద మనకి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనం ముక్కు ధ్యానం చేయడం లేదు, మనం ప్రణవ ధ్యానం చేస్తున్నాం కాబట్టి. అందువలన ఇప్పుడు నిటారుగా కూర్చొని ఒక ముద్ర స్థానంలో కానీ ఏదో రకంగా ఎలాగ మీకు కంఫర్టబుల్గా ఉంటే అలా కూర్చొని ఎడమ చేయి పైన కుడి చేయి పెట్టుకొని ఇలాగ మీ యొక్క టైస్ మీద విశ్రాంతిగా ఉంటూ పూర్తిగా దీర్ఘంగా శ్వాస అంటే పొట్టలోకి శ్వాసను నింపుకుంటూ
స్టార్టింగ్లో ఓ అంటే ఒక పర్వతం ఎక్కి దిగినట్టుగా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇలాగ మన పీఠభూములు పర్వతాలు అంటారు కదా, ఆ యొక్క కొండ వాలు ఎలాగైతే ఎలా అంటే అకారం నుండి అనమాట సృష్టి, అలాగా ఉత్కృష్టమైన స్థితి ఉకారం, మళ్ళీ మెల్లగా లయస్థానానికి చేరుకోవాలి. అందువలన ఓంకారం తర్వాత అందుకే మనము అమ్మ అని అనమంటాం. అమ్మలో అకారం ఉంది, మకారం ఉంది, మధ్యలో ఉకారం ఉన్నట్లే. అందువలన మమ్మీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అందువలన అమ్మ అంటే సాక్షాత్తు ఈశ్వర నామం మీరు జపం చేసినట్లే అవుతుంది. ఇంకా అమ్మని మించిన దైవం. అందుకే అక్షరాన అకారోస్మి అన్నారు గీతలు. మన అక్షరాలన్నిటికీ ఆధారము అకారమే. 56 అక్షరములు ఉన్నటువంటి భాషలో అకారం లేకపోతే అసలు మిగతా 55 అక్షరములు ఇంక ఉండవు. ఎందుకంటే మన బిడ్డ ఇలాగ పెదవులు ఓపెన్ చేసిన వెంటనే శబ్దం, సాధారణ శబ్దం ఏంటి? అందుకే ఫస్ట్ పదము బిడ్డకి అమ్మనే వస్తుంది. అందువలన ఈ విధంగా ఓంకార ధ్యానం తెలిసి చేస్తే దాని నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనం ఏంటంటే అహం బ్రహ్మాస్మి శివోహం అనే స్థితికి సహజంగానే చేరుకుంటారు. ఎందుకంటే ఓం కంటే భిన్నంగా సృష్టి లేదు. అందువలన ఓంకారమే ఆత్మస్వరూపము, ఓంకారమే పరమాత్మ స్వరూపము, కాబట్టి ఓంకారమే నా స్వరూపము అని మనకి బోధపడుతుంది. అందుకే మనము దేనికైనా సరే యజ్ఞమైన యాగమైన పూజ అయినా ఆరంభంలో చెప్పేది ఏమిటి? ఓ. ఈ ఓంకారాన్ని అన్ని కులాల వాళ్ళు ఉచ్చరించకూడదు అంటారు, నిజమేనండి ఇది? ఇప్పుడు ఓంకారం అనేది కులాలు మతాలు ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది అక్కడక్కడ వాళ్ళకు అనుకూలమైనటువంటి దేశకాల పరిస్థితుల్లోనే పెట్టుకున్నారు నియమ నిబంధనలు తప్ప ఈ ఓంకారానికి అసలు ఎటువంటి నియమాలు లేవు. ఎందుకు లేవంటే మనము ఒక గంగానది ఒడ్డు అంటే తీరంలో కూర్చొని మీరు శ్రద్ధగా సకల శబ్దములన్నీ బంద్ చేయగలిగి ఆ యొక్క గంగా ప్రవాహ శబ్దానికి మీరు కనెక్ట్ అయితే స్వచ్ఛమైన స్పష్టమైనటువంటి ఓంకార ధ్వని మీకు వినిపిస్తుంది. మీరు ఒక్కలే ఉన్నటువంటి ఆ నది ఆ శ్రేణుల మధ్య ఉండి మీరు నిజంగా ఆ యొక్క సూక్ష్మ శబ్దాన్ని మీరు గ్రహించగలిగితే ఓంకారం వినిపిస్తుంది. ఒక గుహలోకి వెళ్తే అక్కడ ఏమీ లేదు, ఒక గుహలోకి మీరు ఒక్కలా వెళ్ళారనుకోండి, మీకు వినిపించే మొట్టమొదటి శబ్దం ఓంకారం. సకల ప్రాణులు సకల జీవులు మొట్టమొదటి వాటి నుంచి వచ్చినటువంటి శబ్దం ఏదైనా ఉందంటే అది అకారం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అది ఓంకారంకి ఆరంభ స్థానం కింద లెక్క. అంటే ఓంకార శబ్దము లేనటువంటి సృష్టి లేదు. యావత్తు సృష్టి వచ్చిందే ఓంకారం కాబట్టి ఏ సృష్టి అయితే ఓంకారం నుండి వచ్చినదో యావత్తు సృష్టి అంతా ఓంకారము వ్యాపించి ఉన్నది. ఏ మట్టి నుండి అయితే కుండ వచ్చిందో కుండంతా మట్టి వ్యాపించి ఉన్నదా లేదా? ఏ కెరటం అయితే ఏ నీటి నుండి కెరటం వచ్చిందో కెరటం అంతా నీరు వ్యాపించి ఉన్నదా లేదా? అదేవిధంగా సృష్టి వచ్చిందే ఓంకారం నుండి కాబట్టి యావత్తు సృష్టి అణువణువు కంకర యందు ఓంకారం, కంకర యందు ఎలాగైతే శంకర ధ్వనిస్తున్నారో ప్రతి ఇసుక రేణువు యందు కూడాను ఓంకారం ప్రతిధ్వనిస్తుంది. కానీ దాన్ని మనం కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ గొప్ప విషయం రహస్యం ఉన్నది. రేడియో స్టేషన్ నుండి వాళ్ళు మనకి సమాచారం అయితే పంపిస్తున్నారు, కానీ దానికి మనము ట్యూన్ చేసుకోవట్లేదు, యాంటీనా సరిగ్గా చెక్ చేయట్లేదు. అందువలన వాళ్ళు పంపించిన సమాచారం మనకు రావట్లేదు. అంత మాత్రాన లేదు అని అనడానికి వీలు లేదు. కరెక్ట్. అదేవిధంగా యావత్తు సృష్టి అంతా వ్యాపించి ఉన్న ఓంకారానికి నియమ నిబంధనలు ఏముంటాయి అంటే, ఎప్పుడు నియమ నిబంధనలు ఉంటాయంటే నేను గుండె చప్పుడు ఎప్పుడు కొట్టుకోవాలి, దానికి ఎటువంటి నియమ నిబంధనలు మీరు పెట్టుకున్నట్లయితే ఓంకారం కూడా నియమ నిబంధనలు ఉంటాయి. నేను శ్వాస తీసుకోవడానికి మీరు నియమ నిబంధనలు పెట్టుకున్నట్లయితే ఓంకారానికి కూడా నియమ నిబంధనలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే మీరు స్పష్టంగా నా గుండె కొట్టుకోవడం కూడా నాకు నియమ నిబంధనలు ఉన్నాయి, పలానా టైంలోనే కొట్టుకోవాలి, పలానా టైంలో కొట్టుకోకూడదు అని నిజంగా మీరు భావించినట్లయితే
ఓంకారం కూడా నియమాలు ఉన్నట్లు లెక్క. గుండె కొట్టుకోవడం వలన మీకు ఎటువంటి కంట్రోల్ లేదు కాబట్టి ఓంకారం కూడా ఎటువంటి కంట్రోల్ నియంత్రణ లేదు. ప్రతి ప్రాణి శ్వాస ఓంకారంకి ఆధారపడి ఉంది. ఓంకారం నుండే అన్నీ వస్తున్నాయి. ఓంకారం మూలమైనటువంటి అకారం, అక్షరానాం అకారోస్మి, అది శుద్ధ చైతన్య స్వరూపము. అది మీ యొక్క సంఘాతమైనటువంటి శరీరం, మనసు, ఇంద్రియాలకి ఎప్పుడు అంటదు. అది అసంగ స్వరూపము, నిత్య శుద్ధ స్వరూపము. కాబట్టి కులము అనేది, అసలు కులం అనేది కల్పితం. మన వంశానికి కులం అనేవాళ్ళు, మన వంశం అని మన తాతలు, మన తండ్రులు, మన వంశాన్ని తెలియజేస్తుంది, మన గురు పరంపరను తెలియజేస్తుంది. గురుకులం అంటారు, అందుకే గురుకులం అని వచ్చింది. నా కులం గురుకులం, గురుకులమే, ఇంక వేరే కులం ఉండదు. గురుకులం పరంపర, గురు పరంపర. మీ అలాగే తాతలు తండ్రులు పరంపర. కులం అంటే వంశము అని అర్థం. అందువలన ఇక్కడ ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఈ వంశము, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, మతాలు, దేశాలు, ప్రాంతాలు, భాషలు, ఇవన్నీ ఒక పరిచ్ఛిన్న బుద్ధి కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కల్పించుకున్నటువంటి ఆ యొక్క అజ్ఞానం, అహంకారంతో కూడినటువంటి స్వార్థపూరితమైనటువంటి నియమ నిబంధనలు అలాగా ఆరంభంలో కొంత క్రమశిక్షణ పెట్టి ఉంటారేమో, కానీ ఇప్పుడు అవి అలాగ బిల్డింగుల్లాగా, బంగళాల్లాగా తయారై ఉన్నాయి మన ముందు. కాబట్టి ఓంకారం అనేది కేవలము బ్రాహ్మణ వర్ణం మాత్రమే, పండితులు బ్రాహ్మణులకి ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఓంకారం అనేది ఉపదేశించకూడదని కొంతమంది విభేదించారు. స్వామి రామ్ తీర్థ, స్వామి వివేకానంద స్వామి తర్వాత రెండో వ్యక్తి అమెరికా వెళ్ళి గర్జించారనమాట. జపాన్లోను అమెరికాలోను ఒక వేదాంత కేసరి వెళ్ళి గర్జించినట్టు ఎలా ఉంటుందో స్వామి రామ్ తీర్థకి అడిగారు మన వాళ్ళు. మీరు అమెరికాలో ఓంకార ఉపదేశం చేశారు, తప్పు అన్నారు. ఎందుకు తప్పు? కేవలం బ్రాహ్మణ వర్ణంకే ఓంకార ఉపదేశించాలి, మీరు అమెరికాలో ఇచ్చారు, తప్పు అన్నారు. స్వామి రామ్ తీర్థ సమాధానం ఏంటంటే, నేను బ్రాహ్మణులకే ఇచ్చాను, ఎలా? అమెరికాలోని బ్రాహ్మణులకు ఇచ్చాను అన్నారు ఆయన. అందువలన ఎవరికైతే ఓంకార తత్వం తెలుసుకోవాలని ఆ జిజ్ఞాస ఉంటుందో, ఆ ముముక్షత్వం ఉంటుందో వారికి ఇవ్వచ్చు. దానికి ఎటువంటి నియమ నిబంధనలు, వాళ్ళు పలాయన వర్ణము, పలాయన కులము, పలాయన ప్రాంతము, పలాయన భాష, ఆడవాళ్ళ మగవాళ్ళ ఎటువంటి వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ ఓంకారాన్ని ఆశ్రయించవచ్చు. ఓంకారం ఆశ్రయించారంటే మీ ఆత్మను ఆశ్రయించినట్టే. ఆత్మ ఆశ్రయమే పరమాత్మ ఆశ్రయము. అదే మానవ జీవితం యొక్క లక్ష్యము, గమ్యము, అంతిమ ప్రయోజనం. ఓంకారం ఎప్పుడైతే పూర్తిగా శ్వాసను లోపలికి తీసుకొని అది విడిచిపెట్టేటప్పుడు ఓంకార ఉచ్చారణ చేయాలి. అంటే అది అంతర్లీనంగా అకారంతో స్టార్ట్ అయినట్టు, ఉత్కృష్టమైనటువంటి ఉన్నత స్థితి అయినటువంటి ఉకారంకి రీచ్ అయిన తర్వాత మెల్లగా తనను తగ్గించుకుంటూ మకార స్థితికి వచ్చినప్పుడు లయమవ్వాలి. ఎప్పుడైతే లయమైనదో మళ్ళీ ఓంకారం ఉచ్చరించే ముందు, ఈ ఓంకారం లయమయ్యి మళ్ళీ ఓంకారం ఆరంభమయ్యే ముందు ఆ మధ్యలో కాస్త నిశ్శబ్దం ఉంటున్నది. ఆ నిశ్శబ్దాన్ని అమాత్ర అంటారు. అంటే అకార, ఉకార, మకార, అమాత్ర, చతుస్పాత్ అంటారు దీన్ని. ఓంకారానికి 4 పాదములు. అంటే ఏంటి? అకారాన్ని జాగ్రత్త అవస్థతో చూసుకుంటే, ఉకారాన్ని స్వప్న అవస్థతో చూసుకుంటే, మకారాన్ని గాఢ నిద్ర అవస్థతో చూసుకుంటే, అవస్థాత్రయ సాక్షి అమాత్ర తురీయం, ఆత్మస్వరూపము. అందువలన ఓంకారమున మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను పెంచుకుంటూ వెళ్తే అది నిశ్చల స్థితి సమాధి. అదే తురియావస్థలో, అంటే అది అవస్థ కాదు. ఎందుకంటే తురీయం అనేది జాగ్రత్తలో ఉంటుంది, స్వప్నంలో ఉంటుంది, గాఢ నిద్రలో ఉంటుంది, ఏమీ లేనప్పుడు కూడా తురీయం ఉంటుంది. ఎందుకు? అది నిత్యము, శాశ్వతము, దాని పుట్టుక లేదు, అంతము లేదు. కాబట్టి ఆ తురీయం అనే నిర్వికల్ప సమాధిలో ఉండడం అంటే ఏంటంటే ఓంకారానికి మధ్య ఉన్నటువంటి గ్యాప్నే ఆ తురీయము అంటారు. తురీయం అంటే ఆత్మస్వరూపం. అందుకే మనకేమంటారు?
మనకి భజగోవిందములో శంకరాచార్య చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అదేవిధంగా సినిమాల్లో కూడా చెప్పారు, బాధే సౌఖ్యమనే భావన రానీవో, బాధే సౌఖ్యమనే భావన రానీవో, ఆ ఎరుకే నిశ్చలానందమోయ్. అంటే సుఖముకి దుఃఖముకి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ ఎలాంటిది ఉందో ఆ మాత్ర, ఓంకారానికి ఓంకారం మధ్య ఉన్న గ్యాప్ ఎలాంటిది ఉందో ఆ మాత్ర, దాన్ని ఎరుక అంటారు. ఆ ఎరుకే నిశ్చల ఆనందము, అదే బ్రహ్మానందము అని సినిమాల్లో కూడా చెప్పారనమాట. అందువలన ఈ ఓంకార ధ్యానముతో మీరు నిర్వికల సమాధికి సునాయాసంగా మీరు ప్రవేశించగలరు. కాబట్టి ఓంకారం అనేది అత్యుత్తమైనటువంటి సాధన, అత్యుత్తమైనటువంటి జపము. అంటే ఓంకారం అనేది జపములో కూడాను ఉత్తమమైనది, ధ్యానంలో కూడాను ఉత్తమమైనది. ఎందుకంటే ఓంకారంతో 2 రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి. నిర్గుణ ఈశ్వర ఓంకారము, సగుణ ఈశ్వర ఓంకారము. కాబట్టి ఓంకారం అనేది ఇంకా అంతకంటే గొప్ప మంత్రం కానీ మరి వేదముల్లో కూడా లేవు. ఎందుకంటే వేదములకు కూడా మూలం ఓంకారమే కాబట్టి ఈ విధంగా ఓంకార ధ్యానం అనేది అత్యద్భుతమైనటువంటి మీ యొక్క మోక్ష సాధనానికి ఓంకారం అనేది అత్యుత్తమమైనటువంటి సాధన. స్వామీజీ ధన్యవాదాలు. స్వామీజీ మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. హరి ఓం, హరి ఓం. శుభం భూయాత్.